కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఫిబ్రవరి 23 పంచగ్రహ కూటమి కుంభరాశిలోకి వస్తుంది. సో దానివల్ల ఏమైనా మన భారతదేశానికి కానీ లేదంటే ఇతర రాసుల వారికి కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఏమైనా ఉందంటారా? ఇక మనకు వచ్చేసి ఫిబ్రవరి 23వ తారీఖున ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి 3 రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది. అంటే 23వ తారీఖు నుంచి 25, 26వ తారీఖు వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే చంద్రభగవానుడు మళ్ళీ మీనరాశికి వెళ్ళే వారికి కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఉంటుంది కుంభరాశిలో. ఈ కుంభరాశిలో ఎప్పుడు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది, అసలు ఏ గ్రహం చేరడం వల్ల అంటే కనుక కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలిసి సన్నిహితం చేయడం ద్వారా పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆల్రెడీ కుంభరాశిలో రాహు అనేది ఉన్నారు. ఈ రాహుతో పాటు కుజుడు కూడా ఏర్పడడం వలన పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. దీంతో కుంభరాశిలో 23వ తారీఖు ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఉంటుంది. దీని ఇది ఎఫెక్ట్ వచ్చేసి దాదాపుగా 42 రోజుల పాటు ఉంటుంది. అంటే 40 రోజుల ఎఫెక్ట్, 2 రోజుల కను అంటారు. అది 42 రోజుల పాటు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇది అంటే ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా కొంచెం కోపం ఎక్కువ అవ్వటం, ఎక్కువగా ఇబ్బందులు పడటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటము, మళ్ళీ ఫ్లైట్స్, ట్రైన్స్ లాంటివి ఇబ్బంది పడటము, ఐసాక్ అవ్వటము, లేదా తగలపట్టము, ఇలాగా కొన్ని ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఇబ్బంది పడటము, ఇలా ఫైర్ యాక్సిడెంట్ ద్వారా నష్టపోయేటువంటిది అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నిత్యావసర వస్తువులు కూడా చాలా ఎక్కువగా వెళ్ళేలా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో యుద్ధ భూమి అన్నట్టుగా యుద్ధ వాతావరణం కూడా కనిపించదు అని కొన్ని చెప్పొచ్చు. ఇక రాజకీయ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేటువంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా ఆరోగ్యం కొంతమేర క్షీణిస్తుంది అని కూడా చెప్పొచ్చు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడు కూడా యజ్ఞయాగాలు చేయించుకుంటూ ఉంటూ, ఏదైనా దానాలు, హోమాలు చేయించుకుంటూ ఉంటే కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఈ 40 రోజులు అయితే మాత్రం ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు కూడా, ఏదైనా వైరస్ లాంటివి కూడా మళ్ళీ వచ్చేటువంటిది అయితే కనపడుతూ ఉంది. ఇలాంటిది మనకి 2017 సంవత్సరంలో రావడం జరిగింది. ఆ తర్వాతనే మనకి కొన్ని రకాల వైరస్లు కూడా మనకి ఆరంభమైనాయి అనమాట. అదే సేమ్ గ్రహస్థితి అనేది కనపడుతుంది పంచగ్రహ కూటమి. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైనా వైరస్లు కూడా వచ్చినా కూడా వైరస్లు బారిన పడేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పలేము. అలానే బంగారం అయితే స్థిమితంగా ఉంటుంది, కానీ వెండి రేట్ అయితే కొంచెం పెరిగేటువంటిది కూడా కనపడుతుంది. అలానే మానవులుగా గ్రహాల యొక్క స్థితిగతులు అయితే కనుక కొన్ని రాశుల వారికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మేషరాశి వారికి కొంతమేర ఇబ్బంది ఉంటుంది, కుంభరాశి వారికి అయితే కొంతమేర ఇబ్బంది ఉంటుంది. దాంట్లో మీనరాశి, మేషరాశి వారికి ఇబ్బంది ఉంటుంది, కర్కాటక రాశి వారికి ఉంటుంది, అందులో సింహరాశి వారికి ఇబ్బంది ఉంది. ఇక ధనుసు రాశి వారికి అయితే కొంతమేర ఇబ్బంది ఉంది. ధనుసు రాశి వారికి ప్రత్యేకించి ఏంటంటే కనుక పాత గొడవలు లేపుకోవటం, ఎవరు ఎక్కడో సమసిపోయినటువంటి విషయాల్ని వెలికి తీసుకోవటం, ఇలాంటివి అయితే కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేవుని ధ్యానంలో, దేవుని ఆరాధనలో, దేవుని యొక్క చింతనలో ఉండాలి. ఎక్కడో ఎవరో చెప్పినారని చెప్పేసి దొంగ గురువుల దగ్గరికి వెళ్ళి మోసపోకుండా దేవుని ఆరాధనలో ఉంటే సరిపోతుంది. వారికి నచ్చినటువంటి దైవానికి పూజ చేసుకోవచ్చు, యజ్ఞయాగం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కువ అప్పు తీసుకొచ్చి మరీ ఏదో యజ్ఞాలు యాగాలు చేసే అవసరం లేదు. ప్రికాషన్స్, ఎదుటి వాళ్ళని కదిలీకుండా ఉండాలి. మనకి ఏదైనా చెడు అలవాట్లు ఉంటే అది వదిలివేయాలి. చెడు అలవాట్లు అంటే చాలా ఉంటాయి. మద్యం సేవించడం, పేకాట ఆడటము, అలానే ఇంకా కూడా చుట్టలు తాగడం లాంటివి, ఇంకా బెట్టింగ్లు పెట్టడం కానీ, ఎదుటి వాళ్ళని హింసించడం కానీ, మాట దూరడం కానీ, ఎదుటి తగాదాల్లో దూచుకోవడం కానీ, ఎక్కడైనా హామీలు ఇవ్వడం కానీ, ఎవరికైనా మొత్తం డబ్బు ఇవ్వడం కానీ, ఇలాంటి వాటిలో పూసుకోకుండా ఉండాలి. ఏదైనా కేసు విషయాల్లో తలదూచుకుండా ఉండాలి. నలుగురు కొట్టుకుంటే నేనున్నానని చెప్పి ముందుకు వెళ్ళకూడదు. అట్లా మనం జాగ్రత్త తీసుకుంటామంటే పంచగ్రహ కూటమి నుంచి ఏర్పడే అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. నేనున్నాను కదా అని స్ట్రెస్తో వెళ్ళిపోయేసి నేను చూసుకుంటాను కదా వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇక ధనుసు రాశి వారికి అయితే ఇబ్బంది ఉంటుంది. కుంభరాశి వారికి అయితే ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. ఒంటరి అయిపోతూ ఉంటారు, ఏం చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. కానీ మనకి ఇంకా టైం రాలేదని, మనకి టైం కూడా మనకు కూడా వస్తుందని చెప్పేసి ఓర్పుతో ఉండాలి. ఇలా ఓర్పుతో ఉంటే మాత్రం ఏమి ఇబ్బంది లేదు. ఒక్కొక్కళ్ళు వస్తారు,
మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయినా సరే మనము నెమ్మదిగా సైలెంట్ గా ఉండాలి. వెళ్ళి చూసి చూడట్టు లేకపోతే వెళ్ళిపోవాలి. మాత్రం ఖచ్చితంగా మనల్ని ఒంటరైపోతాం. లేకపోతే ఏదో దాంట్లో ఇరికిచ్చేస్తారు. ఓకే ఓకే. ఎంత కాబట్టి కామ్ గా ఉంటే అంత మంచిది. మంచిదవుతది. ఉమ్, ఇట్లా ప్రికాషన్స్ తీసుకొని దేవుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. ఈ ఉమ్, యొక్క గ్రహ కూటమి వలన ఇబ్బందులనేది తప్పవు. కానీ కొంచెం ప్రికాషన్ తీసుకుంటే తప్పుతాయి. ఓకే. గురుగారు అంటే ఈ పంచగ్రహ కూటమి అన్నప్పుడు ఈ రాశుల వారు కాకుండా ఏ మేరకు ఏ రాశుల వారికి కొంచెం స్థిమితంగా ఉంటుందంటారు? ఇంకా స్థిమితం అంటే మీనరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కాబట్టి వారికి కొంచెం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా ఉండేదానికైతే కనపడుతుంది. ఉమ్, ఈ 41 రోజుల పాటు కూడా. ఉమ్, ఉమ్, అలానే మీనరాశి వారు కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వారు ఏదైనా దిష్టి దోషాలు తీసుకుంటే, వారికి ఏదైనా దానం చేసుకుంటే బియ్యం లాంటివి, సిల్వర్ లాంటివి, ఉమ్, వైట్ క్లాత్ లాంటివి దానం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఉమ్, అలానే ఇంకా మీకు మిథున రాశి వారి మిథున రాశిలో బుధుడు ఉన్నాడు, అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి గురువు ఉన్నంత వరకు కూడా అక్కడ కొంచెం ఇబ్బంది అయితే పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బంది ఉంది. ఉమ్, ఆ మీనరాశి వారు మిథున రాశి వారు అయితే కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వారు ఏదైనా కమలకాయలు కానీ, బత్తాకాయలు కానీ, అరటిపళ్ళు కానీ ఇలాంటివి తీసుకెళ్లి దానం చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఉంటుంది. ఉమ్, ఇంకా కన్యా రాశి వారికి ఉంది. వారు పచ్చ పెసలతో కొంచెం గుడాలు గుగ్గిళ్ళు ఉంటాయి కదా, గుగ్గిళ్ళు ఉమ్, ఉండేసి అవును. ఏదైనా విష్ణు ఆలయంలో నైవేద్యం పెడితే కనుక కొంచెం వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదా ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం ఎక్కువగా నరదిష్టి ద్వారా వారికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి వల్ల కూడా వారికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఉమ్, ఇక వారికి మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి అనమాట. అలానే ఓకే. వారికి వృశ్చిక రాశి ఉంది, తులారాశి ఉంది. వారు ఏంటంటే కనుక బఠానీ గుగ్గిళ్ళు ఉమ్, వండేసి దానం చేసుకుంటూ ఉండాలి, లేదా అన్నదానం చేస్తూ ఉండాలి. ఉమ్, అలా చేస్తే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో మకర రాశి ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఒకటి వృశ్చిక రాశి. ఈ ఉమ్, రెండు రాశుల వారు ఏంటంటే కనుక ఉలవలు, ఉమ్, అలానే పచ్చపెసలు, ఉమ్, అలానే మినుములు అన్ని కూడా కిలో కిలో తీసుకొని నవగ్రహాల మీద దానం చేసుకుంటూ ఉండాలి, అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఓకే. నవధాన్యాలు అభిషేకం చేసుకుంటూ ఉండాలి, గోధుమలు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక ఓలారుగా అయితే ద్వాదశ రాశి వారు అందరూ కూడా ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిస్తూ ఉదయించే ఉమ్, సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకున్నట్టయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు అనేది కొంతమేర తగ్గుతాయి ఉంటాయి తగ్గుతాయి. అనమాట. ఓకే, ఇక ఈ పంచగ్రహ కూటమి అందరికీ ఇప్పుడు కలిసి రావాలి అనుకుంటే కనుక ఈ ఉమ్, పంచగ్రహ కూటమి వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కలిసి వచ్చేటువంటి గ్రహాలు, కలిసి వచ్చేటువంటి రాసులు ఉన్నాయంటే కనుక ఉమ్, ఒకటి కన్యా రాశి అని చెప్పొచ్చు. ఓకే. ముఖ్యంగా వారైతే మాత్రము ఎవ్వరు ఆపినా ఆగనంత వేగంగా వెళ్ళిపోతారు. ఈ ఉమ్, పంచగ్రహ కూటమి వారికి బాగా కలిసి వస్తుంది. ఏదైతే పచ్చపెసలు చెప్పామో ఈ అవును. పచ్చపెసల నుంచి గుడాలు చేసి ఎవరికైనా పెడితే కనుక సరిపోతుంది. ఇక ఏళ్ళనాటి శనితో కాకపోయినా అష్టమ శనితో ఉన్నటువంటి తులారాశి కావచ్చు, లేకపోతే సింహరాశి కావచ్చు. ఈ ఉమ్, సింహరాశి వారైతే కనుక, తులారాశి వారైతే కనుక వీరు చేసినట్టు పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక దేవుని ధ్యానం దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం అర్చన చేసుకున్నట్టయితే కనుక ఈ 40 రోజుల్లోపు ఉమ్, ఇది ఫిబ్రవరి 23 తారీఖు తర్వాత ఉమ్, వీరు వెంటనే చేసుకుంటే మరీ మంచిది. ఓకే. లేదా మార్చిలో ఏర్పడే గ్రహణం తర్వాత చేసుకున్నా కూడా మరీ మంచిది. ఓకే. ఆ చేసుకున్నట్టయితే కనుక వీరికి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నటువంటి విషయాలు, ఏదైనా కొనాలి, ఏదైనా ఏర్పరచుకోవాలనే విషయాలు కూడా అవన్నీ కూడా నెరవేరేటువంటి తత్వం ఉంటుంది. అలానే వీరికి సహాయ సత్కారాలు కూడా అందేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అప్పులు తీసుకురావడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ చేయకూడదు. ఉమ్, అలానే చేయడం ద్వారా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏంటంటే మనల్ని తీసుకుపోయి రోడ్డు మీదకి వేస్తుంది. ఓకే. అలానే ఎవరిని నమ్మకూడదు, ఉమ్, మానవ గ్రహాన్ని అస్సలు నమ్మకూడదు. నమ్మకుండా ఉండి మన పత్రం మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఓకే. ఇలాంటి చేయడం ద్వారా ఈ రోజుల్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఉమ్, అలాంటి చేయడం ద్వారా ఏంటంటే గ్రహాలని మనల్ని ఎప్పుడు ఏం చేయవు. ఉమ్, వాటికి పరిహారము వాటికి ఏదైనా సామరస్యంగా చేసుకుంటే అవన్నీ కూడా శాంతింపజేస్తూ ఉంటాయి. ఓకే. కానీ అలాంటివి కాకుండా మనకి మానవ గ్రహం ఉంటుంది. మనం ఎంత చేసినా వారికి తృప్తి ఉండదు. ఉండదు. మన మీద చెడే కోరుతూ ఉంటారు. ఉమ్, అలాంటి గ్రహాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ద్వాదశ రాశుల వారు అందరికి కూడా ఓకే. ఇబ్బంది ఉంది కాబట్టి ఉమ్. జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుగారు అంటే ద్వాదశ రాశి వల్ల మీరు చాలా మందికి అంటే మన కుంభరాశి కానీ ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అంటారు కదా. సో ఈ 41 రోజులు కూడా ఏ ఆలయానికి వెళ్తే అంటే ముఖ్యంగా ఈ వారాల్లో ఈ ఆలయానికి వెళ్తే బెస్ట్ అంటారు కదా, అలాంటి ఆలయాలు ఏమైనా లేదు ఉన్నాయి లేదు కదా? మనం చెప్పినటువంటి దానాలు, మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉమ్. వారి ఇష్టదైవం దగ్గరికి వెళ్ళొచ్చు. ఓ ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. దాని పర్టికులర్ పలానా ఆలయానికి పలానా స్వామి అనేది ఏం లేదు. వారి ఆ. ఇష్టదైవంకి ఇంట్లో అయినా పూజించుకోవచ్చు. కానీ ఓకే. ఈ దానాలు, ఈ యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఏ రాశి వారికి ఏది చెప్పామో అది చేసుకుంటే అది పాటిస్తే సరిపోతుంది అంటారు. సరిపోతుంది. ఓకే గురుగారు, పంచగ్రహ కూటమి గురించి, దాని పరిష్కారం గురించి, పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.